పరిపాలన బాగానే ఉందండి. జోడి బాగుంది కాబట్టి సింగనగర్లో నీళ్లు వచ్చినా వారంలోనే అంత క్లియర్ అయిపోయి మళ్ళీ జనం పనికి వెళ్తున్నారు. అంత బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నుంచి మందు రేటు కూడా తగ్గిస్తున్నారు. మంచి ముందు వచ్చింది. అదే అంత ముందు 300 ఉండేది, 350 ఉండేది. ఏదో భూమి అని పేర్లు ఉండేవి. దాన్ని మేము తాగడం కూడా మానేసాం. ఇప్పుడు రేపు ప్రస్తుతం నుంచి మాకు అంతా బాగుంది. ఇప్పుడు పనులు ఉంటున్నాయి. చిన్నగా ఇసుక ఫ్రీ చేశారు. వారం రోజుల్లోనే నీళ్ళు వస్తే వారం రోజులు క్లియర్ చేశారు. ఈ నీళ్లు ప్యాడ్ కానీ పాల ప్యాడ్ కానీ ఎక్కువగా చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. తాగి ఎక్కువైపోయినాయి. అలా ఇచ్చేసారనమాట. కొనుక్కొని కూడా తాగలేము మేము. రోజు 4 ప్యాడ్ కూడా అందిని మాకు. సూపర్ 6 లో భాగంగా రేపు దీపావళి గ్యాస్ బండ్లు కూడా ఫ్రీ ఇస్తా అన్నారు చెప్పారు మొన్న రాత్రి. అది చేస్తారని మన నమ్మకం ఉంది. చేస్తారు. అంటే చేయాలంటే డబ్బులు కావాలి. ఎవరైనా చేయాలంటే వాడు వెళ్ళేవాడు ఏం చేయాలంటే అప్పులు చేయలేడు. మరి చేయాలి చిన్నగా చేస్తారు. మనకు కోపడటం లేదు, అడవటం లేదు. డబ్బులుంటే ఎవరైనా ఏదైనా చేస్తారు. లేని ఏం చేస్తారు. చిన్నగా చేయాలి కాబట్టి మన ఓపీ సహనంగా జాగ్రత్తగా చిన్నగా చూసుకుంటూ ఉండాలి. చేస్తారని నమ్మకం ఉంది. ఈయన వచ్చాడు కాబట్టి ఈయన మనకి ఏదో ఒకటి అంతున్నాయి. కానీ అది అతను ఇంట్లో కూర్చొని ఏదో పబ్జీగా ఆడేవాడు. అంతటి అయిపోయేది. ఇక్కడ కనీసం ఒక 1000 మంది అయినా చచ్చిపోయేవాళ్ళు సింగనగర్ మొత్తం ప్రాంతంలో. ఈజీగా 1000 మంది. నేనైతే అంచనా వేసుకున్నా 100 మంది చస్తారని. ఇంత నీళ్లు మీద 10 మంది ఏదో అంత అయిపోయిందనమాట. అంటే అంత ఏ హైట్ వచ్చిందన్నమాట నీళ్లు. అందువల్ల ఏంటంటే బాబు గారు ఉండటం వల్లే వారం రోజులు మొత్తం క్లియర్ అయిపోయింది. జనం బయటకు వచ్చేసారు. బాగుంది. ఈ మధ్యలో వాటర్ వచ్చింది. 10 రోజులు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పనులు ఉండే ఇసుక ఫ్రీ చేశాడు. బిల్డర్ బాగుంటే లేబర్ బాగుంటాడు. వాడు బాగుంటేనే మేము బాగుంటాం. వాడు అయిపోతే మేము అయిపోయినట్టే. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, బిల్డింగ్ ఆడుతున్నాడు. మేము అంతా పని చేసుకుంటున్నాం, సాయంత్రం సంపాదించుకుంటున్నాం. ఇది వాళ్ళు 800 కూలీ. ఇప్పుడు రేపు మందు వస్తుంది. ఏదైనా సరదాగా ముందు తాగాలంటే ఒక కోట తాగుతాం. 100 రూపాయలు అయిపోయింది. 100 రూపాయలు ఏదో అయిపోయింది. 600 తీసేసి పెళ్ళాంగి ఇస్తాం, అయిపోయింది. వీడు వచ్చిన కాడి నుంచి డబ్బులు ఇవ్వండి. అసలు ఫ్రెండ్స్ కూడా కట్ అయిపోయారు. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. 4 కట్ అయిపోయారు. వాడు తాగడానికి 300 కావాలి. ఎప్పుడు సరదాగా మాట్లాడుకుంటే నాకేం ఇప్పిస్తాడు నైట్ వాడు, నేనే ఇప్పిస్తా వాడికి నైట్. అలా ఏం చేశాడు, ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. చుట్టాలు కూడా మాట్లాడేవాళ్ళు లేరు. అంత ఎవరు వాళ్ళు అలా అయిపోయిందిగా. డబ్బు 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 పిచ్చి ఇలా చేశాడు అనమాట. అదేంటంటే ఇంట్లో కూర్చొని చెప్తాడు ఏదో పబ్జీ గేమ్ ఆడతా. ఏంది పనులు లేకుండా చేసి అడుక్కునేలా చేశాడండి. 100 రూపాయలు అంటే నాకు అబ్బో అనిపిస్తుంది. ఒకప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టినా రేపు పొద్దున్న నేను 1000 సంపాదిస్తాను ధైర్యంగా ఖర్చు పెట్టేవాడిని. విజయవాడ సిటీలోనే ఇలా ఉంటే పల్లెటూరు ఎలా ఉండి చూడండి. అలా దారుణం చేసి జనాన్ని బాగా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి అంటే అనిపించింది. రాజకీయం అంటే తెలియనివాడు కూడా రాజకీయం నేర్చుకున్నాడు జగన్ దయ వల్ల. లేదా రాజకీయం ఎంతసేపు ఓటేసాం అయిపోయింది, పనికి వెళ్ళామైంది, ఇలాగే ఉండేవాళ్ళం. ఎందుకు ఇలా అయిపోయాము, మా పరిస్థితి ఇలా అయింది, ఇలా అయింది, ఎందుకు అయింది, ఇవన్నీ వచ్చేసినాయి మాట. తీరుదారులు వచ్చేసినాయి. అంటే ఈ వల్ల ఇలా అయ్యాం. ఇసుక ఆపాడు, పనులు లేకుండా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా అంటే ఇలా అయింది. ఇలా అన్ని తెలివిదారులు పెరిగిపోయి మాకు వీడు మనకు పనికిరాడు, వీడు అంటే మేము అయిపోయినట్టే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టయితే నేను విజయవాడకు ఖాళీ చేసి మా ఊరు పల్లెటూరుకి వెళ్ళిపోయేవాడిని. పొలం పని చేయడానికి వెళ్ళిపోవడమే నేను మా ఇద్దరం. ఎందుకంటే ఇక్కడ అద్దెలు కట్టలేము, సంపాదించే దమ్ము లేదు. ఎలా చేస్తాం, మరి నెల వచ్చి అద్దె కట్టాలి, ఇంట్లో ఖర్చు లాగవు. ఎలా జరిగిద్ది, వెళ్దాం పదమ్మ అని చెప్పి ఊరికి వెళ్ళిపోయి ఏదో పొలం పనికి వెళ్ళి బతుకుతూ ఉంటుంది. అలా చేసేవాళ్ళం. అలా జరిగేది. ఎట్టనో చంద్రబాబు గెలవడం వల్ల, పవన్ కళ్యాణ్ రావడం వల్ల